నమస్తే, నా పేరు ప్రశాంతి. వైకాపా పాలనలో చితికిన నేతన్న బతుకులు. వృత్తి నైపుణ్యంలో చేనేతకారుడు నైపుణ్యం, సృజనాత్మకత మేఠే అని చెప్పక తప్పదు. అయితే వైకాపా 5 ఏళ్ల పాలనలో నేతన్న చేతి నిండా పని దొరకక ఓవైపు, మార్కెటింగ్ సదుపాయం లేక చేనేత ఉత్పత్తులు, చేనేత రంగం ప్రశ్నార్థకమైంది. నేతన్న బతుకుల్లో చిరునవ్వులు పునరావృతం చేస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చిన కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి ఊతమిచ్చే పథకాలకు రూపకల్పన చేసింది. ఇవాల్టి నుంచి చేనేతకారులకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తీసుకొచ్చింది. తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేసి తుని నియోజకవర్గానికి చెందిన 2064 మంది చేనేతకారులకు ఉచిత విద్యుత్ ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్సహించి ఆ రంగానికి పూర్తి తోడ్పాటు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేనేత రంగానికి ఊత ఇచ్చేందుకు మగ్గాలకు సబ్సిడీ, మార్కెటింగ్తో పాటు చేనేతకారులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. త్వరలో జీఎస్టీ మినహాయింపు, క్లస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు కూటమి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండలం టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, అరిగెల నరసింహమూర్తి, చిటికెల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, షేక్ నవాబ్ జానీ, పలకా సోమేశ్వరరావు, జాగు గోవిందు, నర్సే వీరాస్వామి, చేనేత శాఖ ఏడీఓ పివిఎల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కావాలి పట్టగంట వేరాలి. గోవిందరాజు పంపన అమల స్వామి ఆర్థిక వ్యవస్థకు వెన్నముకగా నిలిచేది మనకు నేతన్నలే. వారికి కేవలం చేతి వృత్తి మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సాంప్రదాయం, కళలకు ప్రతీక. ఒక్కొక్క చీరలో నేతల యొక్క కష్టం, అలాగే ప్రతిభ మనకు కనిపిస్తుంది. అటువంటి నేతన్నల కోసం మన కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టింది. మగ్గాలకు సబ్సిడీ, మార్కెటింగ్ ఫెసిలిటీ, ఉచిత విద్యుత్, అలాగే 50 సంవత్సరాలకి పెన్షన్, రా మెటీరియల్ పై రాయితీ వంటి కార్యక్రమాలు ప్రతి చేనేత కుటుంబానికి మంచి జరగాలనే ఉద్దేశంతో అమలు పరుస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి చేనేత అన్నలకు మన 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అలాగే మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు, ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు ఈ కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి మరింత బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో కూడా నేతన్న భరోసా, యూనివర్సల్ హెల్త్ పాలసీ, జీఎస్టీ మినహాయింపు వంటి కార్యక్రమాలతో పాటు క్లస్టర్ విధానం త్వరలో ప్రవేశపెట్టి నేతన్నలకు గౌరవమైన జీవితం అందించాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మన తుని నియోజకవర్గంలోనే 2064 చేనేత అన్నలు ఉన్నారు. ఈ పథకాల ద్వారా వారి అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. నేతల అభివృద్ధితోనే గ్రామాలు, తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. వారి అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం చేపడుతుంది.
ఈ సభ ద్వారా మీకు ఈ విషయం నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఇచ్చిన మాట, కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట, మన చేనేతరాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చిందో ఇవాళ నిజంగా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకున్న రోజు ఇవాళ. మరొక్కసారి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏవైతే మాటిస్తుందో అదంతా తప్పకుండా నిలబెట్టే కార్యక్రమంలో ఇవాళ కూటమి ప్రభుత్వం మనం పనిచేస్తుంది. కాబట్టి మరొకసారి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మీరందరూ ఇంటి ఆర్డర్ చూపెట్టి మీ ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం మా కూటమి ప్రభుత్వం చేస్తుందని మరొకసారి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అధ్యక్షత వహించిన మన మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మన చేనేత కార్మికుల తరపున మగ్గమున్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ విద్యుత్ ఉచితంగా ప్రకటించడం జరిగింది. ఈ విషయం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఈ రోజే డిక్లేర్ చేశారు కాబట్టి మేడం గారికి మనందరూ కూడా కొలతలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 రూపాయలు కూడా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. త్వరలో అది కూడా మన మేడం గారి ద్వారా మనం ఆ పథకాలు కూడా తీసుకోవాలని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క చేనేత కార్మికుల సమస్యలపై త్వరలో మన మేడం గారు అసెంబ్లీలో కూడా మాట్లాడాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే పని కల్పించాలని మా చేనేత కార్మికులకి అందరికీ ఇప్పటి వరకు మాస్టర్ యూస్ మీద ఆధారపడి జీవిస్తున్నాము. అదే ప్రభుత్వం తరపుని పని కల్పించినట్లయితే సొసైటీలు ఉన్నాయండి. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి మేము వచ్చామండి. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికు సంబంధించి కొన్ని స్కీమ్స్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు April 1 నుంచి ప్రతి చేనేత కార్మికు కూడా 200 యూనిట్లు, అదే పవర్ లూమ్ కానీ ఉన్నట్టయితే 500 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా నేతన్న భరోసా 25,000 రూపాయల స్కీమ్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ అమౌంట్ కేటాయించడం జరిగిందండి. అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా మన తుని కాన్స్టిట్యున్సీలో దీపావళి కొట్టం, అదేవిధంగా పైడికొండ సొసైటీలు ఇక్కడ రన్ అవుతున్నాయండి. ఇందులో ప్రధానంగా బ్యాంక్కి సంబంధించి ఈ కొట్టం కానీ దీపావళి సొసైటీలు ఎన్పిఏలో తెలిపి ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందినట్టయితే ఆ సొసైటీలు కూడా తిరిగి మనలోకి వస్తాయి. థ్యాంక్ యూ. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ఢమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.